యాజ్ ఎ తెలుగు సినిమా రైటర్గా చెప్తున్నానని సినిమా చాలా ఫెంటాస్టిక్గా ఉంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే మనం చూసేటప్పుడు మన జీవితంలో చిన్నప్పుడు మన స్కూల్ లైఫ్లో కాలేజ్ డేస్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చూపించారు సినిమాను. ప్రతి ఒక్కరు చూసేటప్పుడు మనం ఆ స్క్రీన్ మీద ఊహించుకుంటాము. అంత ఫెంటాస్టిక్గా మూవీ ఉంది. సో ప్రతి ఒక్కరు నేనైతే నాకు కళ్ళకు నీళ్ళు వచ్చేటట్టుగా చేసింది అంత మూవీ ఉందన్నమాట. సో వాళ్ళు తెలుగు తమిళోళ్ళైనా కూడా ఏదైతే చూపించాలనుకున్నారో హీరో చనిపోయినప్పుడు అది ఎలా ఉంటుంది, మన వాళ్ళు అయితే కనుక హీరో చనిపోయిన తర్వాత మళ్ళీ కలిసి సన్నివేశాలు ఆట పెడతాం. బట్ ఎగ్జాక్ట్లీ ఏదైతే చెప్పాలనుకున్నాడో అతని కథలో ఎగ్జాక్ట్లీ చూపించాడో అది అక్కడ మనం ఫిదా అవుతాము. బట్ ప్రియా వారియర్ కూడా మంచిగా నటించింది. అతను హీరో చూసానికి ఎంగుగా కనిపిస్తుంది కానీ అతను ఒక స్కూల్ డ్రెస్ తీసి వేసిన తర్వాత మంచి హీరోగా లెంత్ కానీ మంచిగా ఉంది. సాంగ్స్లో ఉండే లిరిక్స్ కానీ రాసే విధానం కానీ మనకు అర్థమయ్యే విధం తెలుగు భాషలో మంచిగా వచ్చింది. ఎక్కడైనా డబ్బింగ్ కూడా మిస్ కాలేదు. మంచి పాత్రలు మంచిగా చేశారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన విషయం, ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు అందరూ కలిసి చూడాల్సిన సినిమా ఇది. సో ఫెంటాస్టిక్ ఉంది. ఓవరాల్గా అయితే కనుక అందరూ కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అవుట్ ఆఫ్ 4 ఇయర్స్ అండి, 5 to 4 ఇవ్వచ్చు అవుట్ ఆఫ్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలో బెస్ట్ ఆఫ్ ది సినిమా కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే బాగానే ఉందన్న. ప్రియా వారియర్ యాక్టింగ్ ఏంటి, డైలాగ్స్ ఏంటి, ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ప్రియా వారియర్ ఓకే. సో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం తగ్గింది. క్లైమాక్స్ అయితే ఇంకా మరీ బోరింగ్ అనమాట. సో పర్లేదు ఓవరాల్గా మూవీ అయితే వన్ టైం వాచబుల్ అన్న. సో ప్రతి ఒక్కరు చూడొచ్చు. క్లైమాక్స్ బాగుంది, ఎమోషనల్గా ఉంది. అంటే తమిళ మూవీ డబ్బింగ్ కదా, సో మెయిన్ క్యారెక్టర్స్ చంపేయడం అనేది లవర్స్కి అంత నచ్చలేదు కొంతమందికి. మెయిన్ క్యారెక్టర్ లాస్ట్లో మూవీలో చనిపోతారు అన్నమాట. చనిపోయింది ప్రియా వారియర్ కాదు, ఇంకొక అమ్మాయి ఉంది. ప్రియా వారియర్ మెయిన్ క్యారెక్టర్ కాదు, ఇంకొక హీరోయిన్ ఉంది. షీ ఈజ్ ద మెయిన్. టోటల్ ట్విస్ట్ అదేనా? ట్విస్ట్ అంటే తెలిసిపోతుంది స్టార్టింగే. ఫస్ట్ హాఫ్ నుంచే సెకండ్ హాఫ్ నుంచి వాళ్ళతో లవ్ చేసుకుంటారు అన్నమాట. సో వాటి మాకు ట్విస్ట్ ఏం కాదు అది. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రియా వారియర్ మెయిన్ చెప్పాలంటే తన బాగా చేశారు. ఎక్స్ప్రెషన్స్ ఏంటి, డైలాగ్స్ ఏంటి, కొన్ని కిస్ సీన్ ఉంది ఒకటి, అది బాగానే ఉందన్నమాట. సాంగ్స్ కూడా ఓకే, పర్లేదు. ఓవరాల్ రేటింగ్ అంటే 3 ఇవ్వచ్చు అన్న. యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అవసరం ఉన్నా లేకపోయినా కమెంట్ కూడా చేయండి. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.